నమ్మకం ఉండొచ్చు కానీ ధీమా ఉండకూడదండి. దీన్నే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ మధ్య తేడాగా చెప్తారు కదా, అదే అయింది సరిగ్గా నా విషయంలో. ఈ ఆల్బకరా పళ్ళు చూసారా, నిన్న దీని మీద ఒక వీడియో పెట్టాను పప్పు చేశానని. ఇంకా 5 ఉన్నాయి, చెప్పాను కదా చాలా పుల్లగా ఉన్నాయి. సరే వాటితో పచ్చడి చేద్దాం తక్కువ నూనెతోని. కొన్ని వేరుశెనగ గుళ్ళు, ఈ 5 ఆల్బకరా పచ్చిమిరపకాయలు కలిపి ఉడకపెట్టాను. చూసారా ఎలా అయ్యాయో. ఆల్బకరాలో ఉన్నది మొత్తం నీటి శాతమే కదా, ఒక్క విజిల్తో ఆపేయాల్సింది 3 విజిల్స్ ఉంచేసానమాట. అయితే ఇలా గుజ్జుగా అయిపోయింది. ఆ పిక్కలు తీసుకొని విడిగా ఇదంతా కూడా చల్లారేక మిక్సీలో ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకున్నాను. మూగుట్లో నూనె వేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయ కరివేపాకు పోపు వేసుకొని ఈ గ్రైండ్ చేసిన పచ్చడిని అందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకున్నాను. అయితే ముందు నూనె వేసుకొని అందులో ఇవన్నీ మగ్గించుకొని కూడా చేసుకోవచ్చు, అదొక రుచి వస్తుంది. ఇది నేను కొత్త ప్రయోగం అనమాట. డిన్నర్కి బొబ్బర్లు మా అబ్బాయికి, నాకు అట్లు ఈ పచ్చడితో.